హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'శ్రుతి షణ్ముఖ వ్లాగ్స్'. టుడే రెసిపీ గోంగూర పువ్వు పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ. నెక్స్ట్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. గోంగూర పువ్వు, జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు, సాల్ట్, వెల్లుల్లి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు వరకి పల్లీలని వేసుకొని వేయించుకోండి. పల్లీలని బాగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పల్లీలకి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి. మనం పల్లీలు వేయించుకున్న ప్యాన్‌లోనే 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు ఎండుమిర్చి తీసి వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్‌లో 1 కప్పు వరకి గోంగూర పువ్వు వేసి వేయించుకోండి. గోంగూర పువ్వు ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత గోంగూర పువ్వు అంతా మెత్తపడి పేస్ట్ లాగా అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకి పసుపు వేసి ఆయిల్ సెపరేట్ అయ్యే విధంగా పేస్ట్‌ని సైడ్‌గా అనుకొని ప్యాన్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసి మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసి అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర పువ్వుని యాడ్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్ వేసి 1 టీ గ్లాస్ వరకి వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ని ఇలాగే అన్నంలో వేసుకొని తినేయొచ్చు. లేదు అంటే పోపు వేసుకొని తినేయొచ్చు. నెక్స్ట్ పోపు కోసం మరొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర వేసి పోపు చేసుకొని ఈ పోపుని పచ్చడిలో కలిపేస్తే అంతే అండి. సూపర్ టేస్టీ గోంగూర పువ్వు పచ్చడి రెడీ అయినట్టే. ఈ పచ్చడి తినేటప్పుడు ఇందులో ఆనియన్ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ గోంగూర పువ్వు తినడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.